రేపటి నుంచే వీలైతే ఈ రాత్రి నుంచే అభ్యాసం మొదలు పెడదాం అందరం కూడా. పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట మన ఇంట్లో మనమే ఏకాంతంగా ఉండాలండి. పుస్తకం ఉండొద్దు, రేడియో ఉండొద్దు, టీవీ ఉండొద్దు, ఫోన్ ఉండొద్దు, మనిషి అసలే ఉండొద్దు. మనిషి ఉంటే పెద్ద శత్రువు. ఫోన్ కూడా ఉండదు. కట్టేయి, తలుపేసేయి, చిడతేసేయి, మూల కూర్చో, జపం చేసుకో. ఇదే ఏకాంతే సుఖమాశ్యతం. ఆ ఏకాంతం 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కాదు, ఇది 20 ఏళ్ల వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసం నా పిల్లలుగా భావించి చెబుతున్నా, మీరు ఎంత శ్రమపడినా సరే పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట ఏదో ఒక రకంగా ధ్యానం చేయండి. ఏకాంతంగా ఉండి అపారమైన శక్తి వస్తుంది, అపారమైన శక్తి వస్తుంది. మీ ఇష్టమైన భగవన్నామం, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదైనా పర్వాలా. వీటిని దాటి మహామౌనంలోకి వెళ్ళగలిగితే అదృష్టం, శంకరాచార్య అనుగ్రహం. అది నాకింకా సాధ్యం కాలా కాబట్టి మీకు చెప్పలేను నేను. సాధ్యమైతే మంచిది, అది నిజాయితీ. నాకింకా సాధ్యం కాల, నేనే కొట్టుకు చస్తున్నా ఆ మహామౌనం కోసం. కానీ నేను నామాన్ని ఆశ్రయించాను. భగవద్